వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మిర్చి బజ్జీతో మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాను, చూసేయండి. ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకొని 4 గ్లాసుల వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు అండి. కంపల్సరీ దొడ్డుప్పు వేసుకోండి రైస్లో, పులిహోరకు చాలా బాగుంటుంది. 1 నిమిషం కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. 1 విజిల్ సరిపోతుందండి 2 గ్లాసుల రైస్కి. ముందుగా మనము పులిహోరకు కావాల్సినవి మామిడికాయలండి. ఒక పెద్ద సైజు మామిడికాయలు 2 తీసుకొని దాని పొట్టు మొత్తం తీసేసి తురుముకొని రెడీగా పెట్టుకోండి. చూద్దామండి, అన్నం విజిల్ పోయింది కంప్లీట్గా. చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ముందుగా మూకుడు పెట్టుకొని పచ్చిమిర్చి అండి, మనం అలాగే మిర్చి బజ్జీ కూడా అన్నీ రెడీ చేసుకోవాలి. మిర్చి బజ్జీని ఇలా మధ్యలో కట్ చేసి గింజలన్నీ తీసేసి రెడీగా పెట్టుకోవాలండి. కారం తినగలుగుతాం అనుకున్న వాళ్ళు కొద్దిగా సీడ్స్ పెట్టుకోండి. మాకైతే మేము కంప్లీట్గా తీసేసుకుంటాము. సో కారం తగ్గుతుంది కాబట్టి కొన్ని పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకోవాలి. ముందుగా మూకుడు వెలిగించుకొని మూకుడు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి అందులో వేగడానికి ఎక్కువగానే పడుతుంది. అలాగే పులిహోర టేస్ట్ ఉండాలన్నా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మిర్చి బజ్జీని ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. ఎక్కువగా వేయించుకోవద్దు, మామూలుగానే వేయించుకోవాలి, లేదంటే మనం పులిహోరలో కలిపేసరికి మెత్తబడిపోతాయి. 1 నిమిషం కలుపుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోండి. కలుపుతూ ఉండాలండి, లేదంటే ఒక సైడే వేగుతాయి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతున్నాయో, కొద్దిగా వేగాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి 1 నిమిషం వేగించాక అవి కూడా పక్కకు తీసుకోవాలండి. ఎక్కువగా వేగనివ్వద్దు, జస్ట్ 1 నిమిషం ఇలా వేసి అలా తీసేయాలండి. సో ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలండి. మేము కొన్ని పల్లీలు ఎక్కువగానే తింటాము, మీరు ఎన్నిగా వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి. అలాగే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు అన్నీ వేసి 1 నిమిషం కలపండి. మంట స్లిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి దోరగా. అలాగే ఒక 10 గల్ల ఎండుమిర్చి కూడా వేగాక ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అలాగే కరివేపాకు వేయగానే చిటపట అంటుంది, కొంచెం జాగ్రత్త అండి. కరివేపాకు కూడా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని మూకుట్లో వేసి బాగా కలపండి. ఇంతకుముందుకే వేయించాం కాబట్టి 1 నిమిషం వేగితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్నర పసుపండి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి. మనం ముందే రైస్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నాకు ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు బాగా తాలింపులో కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, అలాగే ఆ పిక్క కూడా వేస్తామండి. అది కూడా పుల్లగా చాలా బాగా రైస్కి పట్టేస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత పిక్కని తీసేయండి. బాగా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుందండి పులిహోర, పుల్లగా, కారంగా. మిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్నాం కదా, మనం ముందుగా వేయించుకున్న దొడ్డు మిర్చిని కూడా మామిడికాయ తురుములోనే వేసి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ మంట స్లిమ్లో పెట్టి బాగా కలుపుకోండి. అంతే, మామిడికాయ తురుము రెడీ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లోకి తాలింపునంతా వేసేసి బాగా రైస్కు పట్టేంతగా కలపండి. వేడిగా ఉంటుంది, ఫస్ట్ గరిటెతో కలపండి ఒక 5 మినిట్స్. తర్వాత మళ్ళీ చేయి పెట్టి బాగా కలపండి. ఒక 1 అవర్ అండి, 1 అవర్ మనం పక్కన పెట్టి తింటే చాలా బాగా ఉంటాయండి. మిర్చి కూడా పుల్లగా, కారంగా బాగుంటుంది. పులిహోర కూడా చాలా బాగా ఉంటుంది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.